హాయ్ అందరికీ నమస్కారం. ఇప్పుడు ఆది బ్లౌజ్తో ఎలా కట్ చేయాలనేది మీకు క్లియర్ కట్గా చూపిస్తాను. మీడియం సైజ్, తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఈ 3 బ్లౌజెస్ సేమ్ ఎగ్జాక్ట్గా ఎలానే కట్ చేయమన్నా ఆల్రెడీ నేను బ్యాక్కి డ్రాయింగ్ వేసాను, మీకు చూపించాలని మళ్ళీ వీడియో చేస్తున్నాను అనమాట. చూడండి, పొడవు రెగ్యులర్ ప్రొసీజరే 1 ఇంచ్ మనం ఎక్స్ట్రా పెట్టుకొని నడుము పెట్టేసుకొని యాజ్ డీస్గా మనం ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం మార్కింగ్ పెంచుకొని నడుముకి ఖర్చు కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. 3 ఇంచులు రెగ్యులర్ ప్రొసీజరే. 9.5 ఉంది ఐ చెస్ట్. చెప్పాను కదా, 38 వరకు మనం 3 ఇంచులు పెట్టేసుకుంటే సరిపోతుంది. 9.5 అంటే 37 ఇంచులు ఐ చెస్ట్ అనమాట. 37 ఇంచులకి 3 ఇంచులు మనం చంక గ్యాప్ మనం రెగ్యులర్గా పెట్టుకునేదే. అప్పుడు 8.5 వచ్చింది అనమాట. చంక రౌండ్ 8.5కి మనం మార్కింగ్ వేసుకొని ఎగ్జాక్ట్గా మన మెథడ్లో కట్ చేసేసుకోవటం. 8.5 అప్పుడు అప్లై చేసేసుకొని ఎంత ఎక్స్ట్రా ఉందో అది కౌంట్ చేసేసుకొని దానికి అప్లై చేసేసాడు. ఐదున్నర ఇంచులు వచ్చేసింది. 5.5 ఇంచులకి మనం మార్కింగ్ వేసుకోవాలి. స్ట్రైట్గా ఒక మార్క్ వేసేసుకొని చెక్ చేసుకోవాలి సంక్రౌండ్ కరెక్ట్గా వస్తుందా లేదా. చేసుకున్న తర్వాత కొంచెం ఏదైనా తగ్గినట్టయితే ఒక 1/2 ఇంచ్ కిందకి డౌన్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. బ్యాక్ కటింగ్ చెక్ చేసుకుంటూ ఒక క్లారిటీ వస్తుంది అన్నమాట. కటింగ్ చేసేసుకోవాలి. రౌండ్ అనేది కరెక్ట్గా తెగిందా లేదా చెక్ చేసుకొని, తెగకపోతే కొంచెం ట్రిమ్ చేసుకుంటే సరిపోతుంది. దాంట్లో సగానికి మనం మార్కింగ్ వేసుకొని
ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ ఎలా చేయాలో రెగ్యులర్ ప్రొసీజరే. హ్యాండ్ ఎలా ఉందో ఎగ్జాక్ట్గా అలానే పెట్టేసి మార్కింగ్ వేసేసుకొని కట్ చేసేసుకోవటమే. హ్యాండ్స్ ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలా వేసేసుకొని కట్ చేసేసేసుకోవటం. ఇప్పుడు ఫ్రంట్లో ఎలా కట్ చేయాలనేది మీకు క్లియర్ కట్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. స్కిప్ చేయకుండా ఇది చూడండి.
నెక్ ఒకసారి చెక్ చేసేసుకొని కరెక్ట్గా ఉందో లేదో మార్కింగ్ వేసేసుకోవాలి. ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలా మనం మార్కింగ్ వేసేసుకొని ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలా మార్కింగ్ వేసుకోవాలి, ఏ పార్ట్కి ఆ పార్ట్. షేప్ పట్టి ఎలా తీయాలనేది చెక్ చేసుకుందాం ఒకసారి. ఆది బ్లౌజ్కి దీనికి ఏమైనా తేడా ఉంది. అది ఎక్స్ట్రా వచ్చింది అనమాట, దాన్ని కట్ చేస్తున్నాం. చెస్ట్ తక్కువ ఉన్నాయి వీళ్ళకి, మనం బ్లౌజులే ఫాలో అవుతున్నాం అనమాట.
షేప్ పట్టి కూడా ఒకసారి ఎంత పొడవు ఉంది, ఎంత హైట్ ఉంది, ఎంత కట్ చేయాలి అనేది చెక్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఒరిజినల్ మీద 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుకి, 1/2 ఇంచ్ పైన 1/2 ఇంచ్ కింద ఖర్చుకి మనం కట్ చేసుకుంటే షేప్ పట్టి అనేది క్లియర్ కట్గా దానికి సెట్ అయిపోతుంది. వారాహి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెన్నో మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తానని చెప్తున్నాను. తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏదైనా డౌట్స్ వస్తే కామెంట్ రూపంలో నాకు డౌట్స్ అడగండి. ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను. ఏదైనా డౌట్ ఉంటే క్లారిఫై చేస్తాను. శ్రీ అరుణ బొటిక్ సినీ లేడీస్ టైలర్, నర్సరావుపేట, క్లాత్ మార్కెట్ 168 షాప్ నెంబర్, కోడెల శివప్రసాదరావు హాస్పిటల్ ఆపోజిట్, మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్, సత్తెనపల్లి రోడ్, నర్సరావుపేట, హెచ్పి పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్, కోడెల శివప్రసాదరావు హాస్పిటల్ ఆపోజిట్, మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ 168 షాప్ నెంబర్. తప్పకుండా మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు ఏదన్నా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. ఎటువంటి ప్రాబ్లం అయినా క్లారిఫై చేస్తాను. మన యూట్యూబ్ ఛానల్ చూసి ఇంకెంతమందో తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రంట్ వైపు కాట్ పెట్టేశాను అనమాట. సేమ్ ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలా షేప్ పట్టి తీసేసాము. ఫ్రంట్లో బ్యాక్లో 3 బ్లౌజులు అనమాట. ఒకటేమో మోడల్ కుట్టాలి, రెండేమో స్క్వేర్ నెక్కులు. తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. వారాహి అంటే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.